హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రియ. నేను ఈరోజు 2 అవుట్ఫిట్స్ చూపించబోతున్నాను. మా ఫ్రెండ్ పెళ్ళికి వేసుకుంది, ఒకటి వెడ్డింగ్కి వేసుకున్నాను, ఒకటి ఎంగేజ్మెంట్కి వేసుకున్నాను. ఈ అవుట్ఫిట్ వచ్చేసి లెహంగా, వెడ్డింగ్కి వేసుకున్నాను. ఇదంతా జ్యువెలరీ, ఒక చిన్న నెక్లెస్, దానికి వచ్చిన సెట్ ఇయర్ రింగ్స్ అండ్ ఒక చిన్న పాపిడి బిల్ల. ఈ లెహంగా వచ్చేసి మా అక్క ఎంగేజ్మెంట్కి మా అక్క వేసుకున్న లెహంగా. మీలో ఎంతమంది మీ అక్క అవుట్ఫిట్స్ యూజ్ చేస్తారు? ప్లీజ్ కమెంట్ బిలో ఇఫ్ యూ యూజ్ యువర్ సిస్టర్స్ అవుట్ఫిట్స్. ఈరోజు వీడియోలో నేను మేకప్ ఎలా వేసుకుంటాను, మేకప్కి యూజ్ చేసిన ప్రోడక్ట్స్, చాలా సింపుల్ మేకప్ వేసుకుంటాను. బేసిక్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి మేకప్ చేసుకుంటాను అనమాట, టు కవర్ మై డార్క్ స్పాట్స్. చూస్తే మీరు చాలా డార్క్ స్పాట్స్ ఉంటాయి నాకు. ఫస్ట్ బేస్గా సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను, డాట్ అండ్ కీ వాళ్ళది, అండ్ ప్లమ్ వాళ్ళది గ్రీన్ టీ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. అప్లై చేసుకున్నప్పుడు నెక్ అండ్ ఫేస్ రెండు ఈక్వల్గా అప్లై చేసుకోవాలి. సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సమ్మర్ ఎలానో స్టార్ట్ అయింది కాబట్టి సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎన్ని లేయర్స్ ఆఫ్ స్కిన్ కేర్ ఉంటే అంత ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇది పాండ్స్ వల్ల మాయిశ్చరైజర్. నేను ఎక్కువ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను, ఎందుకంటే ఫ్లేకి అంటే ప్యాచెస్గా కనిపిస్తుంది కదా, అలా కనిపించకుండా ఉండడానికి. ఇది ప్లమ్ వాళ్ళ లిప్స్టిక్. ఇది నా డార్క్ సర్కిల్స్ కవర్ చేయడానికి యూజ్ చేస్తున్నాను అనమాట. ఒక లిప్స్టిక్ని నేను డార్క్ సర్కిల్స్ అంటే కలర్ కరెక్టర్గా అండ్ బ్లాక్ మార్క్స్ లాగా కనిపిస్తుందో అక్కడక్కడ యూజ్ చేస్తాను నేను. అండ్ ఇది వచ్చేసి ప్లమ్ టోనర్. స్కిన్ హైడ్రేట్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాను అనమాట. ఫౌండేషన్ కానీ కన్సీలర్ కానీ బాగా బ్లెండ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చాలామంది మేకప్ ఫిక్సర్ అలాంటివి యూజ్ చేస్తారు, నేను టోనర్ యూజ్ చేస్తాను. స్కిన్ కేర్ లాగా కూడా అయిపోతుంది కదా, అందుకు. ఇది లాక్మీ కన్సీలర్. అది ట్విస్ట్ టైప్ ఉంటుంది, కింద ట్విస్ట్ చేస్తే పైన నుంచి కన్సీలర్ వస్తుంది అనమాట. అండ్ ఎక్కడైతే డార్క్ సర్కిల్స్ అండ్ స్పాట్స్ ఉన్నాయో, చూస్తే పింపుల్స్ ఉన్నాయి కదా, సో అవి కవర్ చేసుకోవడానికి కన్సీలర్. బాగా బ్లెండ్ చేసుకోవడానికి నేను మళ్ళీ మాయిశ్చరైజర్ తీసుకొని మాయిశ్చరైజర్తో బ్లెండ్ చేస్తాను అనమాట. సో కవరేజబుల్గా ఉంటుంది అండ్ ఫ్లేకీగా ఉండదు. ఆ ప్యాచీ లుక్ అంటే నాకు అసలు నచ్చదు. కొంచెం గ్లాసీ ఉన్నా ఓకే, కానీ ఆ ప్యాచీ ఉంటే ఎందుకు నాకు నచ్చదు అనమాట. అండ్ నేను వేసుకునేది చాలా సింపుల్ ప్రోడక్ట్స్ మేకప్ వేసుకుంటాను అనమాట. బిఫోర్ అప్లయింగ్ లిప్స్టిక్ ఆర్ ఐలైనర్ నేను వాజ్లిన్ అప్లై చేస్తాను లిప్స్కి అండ్ ఐస్కి అండ్ ఐబ్రోస్కి, సో డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. వాజ్లిన్ రాసుకుని ఐలైనర్ వేసుకుంటే ఈజీ టు రిమూవ్ ఉంటుంది అనమాట. ప్లమ్ లిప్స్టిక్ విచ్ ఐ యూజ్డ్ ఫర్ కరెక్టింగ్. ఇప్పుడు ఐ షాడో లాగా యూజ్ చేస్తున్నాను. ఇది ఐలైనర్. ఈ ప్యాలెట్ వచ్చేసి షుగర్ కంపెనీది. దీంట్లో హైలైటర్, బ్లష్ అండ్ కాంటరింగ్ ఉంటుంది అనమాట. నేను జస్ట్ హైలైటర్ యూజ్ చేస్తాను అండ్ ఫర్ ఐస్ అండ్ మూవ్స్ అనమాట. అండ్ ఇది ఆఫ్టర్ ఐలైనర్ వేసుకున్నాక ఐ విల్ యూస్, అండ్ ఈవెన్ ఆఫ్టర్ ఐ షాడో. అండ్ ఇది వచ్చేసి కలర్ బార్ వాళ్ళ లిప్స్టిక్, పవర్ పీస్ వేగన్ మ్యాట్ లిప్ కలర్, హ్యాండ్ కప్ 006 ప్రోడక్ట్ నేమ్. నాకు చిన్నప్పటి నుంచి ఈ స్టిక్కర్ ప్యాకెట్ యూజ్ చేస్తాను, ఐటెక్స్. అందరూ ఇదే యూజ్ చేస్తానని నేను అనుకుంటున్నాను. అండ్ ఎందుకు నాకు బ్లాక్ స్టిక్కర్ చాలా ఇష్టం. అండ్ ఇది నా అవుట్ఫిట్ అనమాట. పట్టు సిల్క్ క్లాత్ అంటారు కదా, అలాంటిది. అండ్ ఇది వచ్చేసి చిన్న నెక్లెస్, కుత్తి పూసలు అంటారు కదా, అలాంటిది. అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ హ్యాక్ అనుకోండి. ఎప్పుడైనా మనం జ్యువెలరీ వేసుకునేటప్పుడు ఇలాంటి హుక్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఆ హుక్ తీసేసి వేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ హెయిర్ స్టైల్ పాడవకుండా అలా ఉంటుంది అనమాట. ఈజీ టు రిమూవ్ ఆల్సో.
క్యూట్ జ్యువెలరీ అండ్ దానికి వచ్చిన సెట్ ఇయరింగ్స్ యూస్ చేస్తున్నాను. అండ్ మాటిలు కూడా సపరేట్గా తీసుకున్నాను దీనికి మ్యాచ్ అయ్యేలాగా. ఇది వచ్చేసి మా అక్క పెళ్ళికి పట్టు శారీ మీదకి తీసుకున్న జ్యువెలరీ. మీకు జ్యువెలరీ హాల్ కావాలంటే ప్లీజ్ డూ కమెంట్. ఇది వచ్చేసి దానికి మ్యాచింగ్ పాపిడి బిల్ల. ఇక్కడ చూపిస్తున్న జ్యువెలరీ సెట్ అంతా నేను మా అక్క పెళ్ళికి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి వడ్డానం, చాలా సింపుల్ వడ్డానం, చాలా కానీ గ్రాండ్గా కనిపిస్తుంది. ముందు అవుట్ఫిట్స్లో దిగిన ఫొటోస్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ప్లీజ్ డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఐడి. ఇది వచ్చేసి నేను ఎంగేజ్మెంట్కి వేసుకున్న అవుట్ఫిట్ అనమాట. ఇది జస్ట్ 600కి తీసుకున్నా ఈ శారీ. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఒక 1000 పడింది అంతే. 1600లో నాకు టోటల్ అవుట్ఫిట్ వచ్చేసింది. అండ్ నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది అనమాట. ఫొటోస్లో అయితే సూపర్ వచ్చింది. అండ్ ఇయర్ రింగ్స్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నాను, అమెజాన్లో. ఇంకొక సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఆర్ఎల్స్ ఇదైనా యూస్ చేద్దాం అనుకున్నాను, కానీ ఐల్ గో విత్ ద ఫస్ట్ వన్. మింత్రా నుంచి ఒక చిన్న నెక్ పీస్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇది అది ఒక చిన్న లైన్తో చాలా క్యూట్గా ఉందనమాట. అండ్ నేను ఎప్పుడు ఆ ట్యాగ్స్ తీయడం మర్చిపోతాను. ఈవెన్ ఇలానే ఒకసారి నేను ఏదో ఎలక్ట్రానిక్ ఐఫోన్ పర్చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ డ్రెస్ టాప్ది ట్యాగ్ తీయడం మర్చిపోయాను. ఎంత మతిమరుపు అంటే యూజువల్లీ ఫర్గాట్ టు రిమూవ్ ద ట్యాగ్స్. నాలా మీరు కూడా మర్చిపోతా, ఆర్ ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ టు ఫర్గాట్. అండ్ ఈ అవుట్ఫిట్స్తో దిగిన ఫొటోస్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ప్లీజ్ డూ ఫాలో, లైక్ అండ్ సబ్స్క్రైబ్. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ ఆల్సో.